బనగానపల్లిలో ఒక వ్యక్తి ఒక పెద్ద రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడూ కూడా అతనికి సహాయం కావాలి అంటే ఎప్పుడు వెళ్ళి ఆ రెడ్డి గారిని అడుగుతూ ఉండేవాడు. సో ఆ రెడ్డి గారు ఎప్పుడు సాయం చేస్తూ ఉండేవాడు కాదు. సార్, నేను మీ దగ్గరికి వస్తున్నానంటే నాకు వేరే వాళ్ళు తెలియక కాదు, వేరే వాళ్ళు పరిచయం లేక కాదు, మీ దగ్గరికే వస్తున్నాను అంటే నేను మిమ్మల్ని నమ్మాను సార్, మీ దగ్గర పని చేస్తున్నాను సార్, ఆ హక్కుతో వస్తున్నాను సార్, మీరు ఒక్కసారి నాకు ఇవ్వను అని చెప్తే మిమ్మల్ని నేను అడగను కదా సార్, ఎందుకు నన్ను ఇన్నిసార్లు తిప్పుకుంటున్నారు సార్ అన్నాడు. ఒక వ్యక్తి మీ దగ్గరికి సాయం కోసం వస్తున్నాడు అంటే మీకంటే గొప్పగా మించిన వాళ్ళు ఎవరూ లేరు అని కాదు, మీకంటే మించిన తోపులు తురుములు లేక అతను మీ దగ్గరికి వస్తున్నాడని కాదు. అతను మిమ్మల్ని నమ్మాడు, మీ దగ్గర పని చేస్తున్నాడు, అందుకనే అతను మీ దగ్గరికి సహాయం కోసం వస్తున్నాడు. ఎవరిని పోయినా సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకంగా ఉండే మనుషుల్ని మన దగ్గర పోతే ఎప్పటికీ లైఫ్లో సంపాదించుకోలేము. మన దగ్గర ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా సరే నమ్మకంగా ఉండే ఒక్క వ్యక్తి మన పక్కన ఉన్నాడంటే మన యొక్క సామ్రాజ్యం ఎప్పటికీ స్థిరత్వంగా ఉంటుంది. ఖురాన్లో ఒక మాట ఉంది, ఒకటి చేత మనం పని చేయించుకున్న తర్వాత వాడి ఒంటి మీద ఉన్న చెమట ఆరకముందే వాడి యొక్క కూలి ఇచ్చేయాలి అని. కాబట్టి గొప్ప వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ, అలా పెద్ద పెద్ద రెడ్డి గారందరికీ, డబ్బున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్, మీ దగ్గర పనిచేసేవాడు ఎవడైనా సరే వాడు సాయం కోసం మీ దగ్గరకు వచ్చాడు అంటే ఉత్త చేతులతోటి వెనక్కైతే పంపించొద్దు. వాడు ఏడ్చాడు అంటే మీకు ఎప్పటికీ విజయం రాదు. మీ దగ్గర ఉండేవాడు ఎవడైనా సరే నవ్వుతూ తిరగాలి. మీ దగ్గర ఉండేవాడి ప్రతి ఒక్కడి కష్టం మీరే తీర్చాలి.